ఎలాంటి వాళ్ళైనా జుర్రుకుంటూ తినే ముక్కల పులుసు కూర ఎలా చేసుకుందామో చూద్దామా. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష వ్లాగ్స్. ఇవాళ మనం వండబోయే రెసిపీకి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకుందాము. నేనైతే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఉపయోగిస్తున్నాను. ఈ ముక్కల పులుసు చేసుకోవడానికి ఏవైనా 2-3 వెజిటేబుల్స్ ఉన్నా సరిపోతాయి. నేనైతే ఇప్పుడు మునక్కాయ, బంగాళదుంప, క్యారెట్, సొరకాయ, ఆనియన్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇన్ని లేవంటే ఒక వంకాయ, టమాటా, మునక్కాయ ఉన్నా చాలు ఈ ముక్కల పులుసు చేసుకోవచ్చు. ఇప్పుడు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను నేను. లేదు అంటే బెండకాయ, టమాటా, ఉల్లిపాయ వేసి కూడా ఈ ముక్కల పులుసు చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది, పుల్లగా అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది. క్యారెట్లను ఇలా పొడుగ్గా కాకుండా ఇట్లా గుండ్రంగా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ముక్కల పులుసులోకి ఉల్లిపాయలు పెద్దవి కాకుండా సాంబార్ ఉల్లిపాయలు అయితే ఇంకా టేస్ట్ని బాగా పెంచుతాయి. అలాగే ఒక టమాటాని కట్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాము. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానపెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పెట్టుకొని ఎందులో అయితే పులుసు చేయాలనుకుంటున్నామో కొంచెం మందంగా ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టుకుందాం. గిన్నె వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. నూనెలో మెంతులు బాగా వేగాలి, లోపల వరకు వేగితే టేస్ట్ ఉంటుంది, లేకపోతే చేతి తగులుతాయి. మెంతులు వేగిన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలను కట్ చేసి వేసుకున్నాను. 2 రెబ్బల కరివేపాకు, అవన్నీ నూనెలో బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి అందులో వేసుకోవాలి. ఒక టమాటా తప్ప మిగతా అన్ని వెజిటేబుల్స్ ఇప్పుడే వేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం.
కలుపుకున్న తర్వాత గిన్నె మీద ఇలా ప్లేట్ పెట్టుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకుంటే కనుక ముక్కలు బాగా మగ్గుతాయి. ఈలోపు మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని ముక్కలు ఎంతవరకు మగ్గాయో చూద్దాం. మూత మీద నీళ్ళు పెట్టి మగ్గించుకుంటే స్టీల్ గిన్నెలో కానీ ఏ గిన్నెకైనా అడుగంటకుండా ముక్కలు బాగా మగ్గుతాయి. ఇంకొంచెం మగ్గాలి, మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూసారా, ముక్కలు బాగా మగ్గాయి, చాలా సాఫ్ట్గా కూడా అయినాయి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు, వేసుకొని కలుపుకుందాం. అందులోకి ఇప్పుడు మనం పులుసుకు తగినట్టు పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ కొన్ని నీళ్ళు, కారం వేసుకొని కలుపుకుందాం. కూరకు సరిపడా ఉప్పు వేసుకొని బాగా తెరలిద్దాం. చూసారా, అట్లా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఈ స్టేజ్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు చిక్కబడటానికి 2 స్పూన్ల బియ్యం పిండి తీసుకొని అందులో వాటర్ పోసుకొని కలుపుకొని అందులో వేసుకున్నాను. ఒక 5 నిమిషాలు కనుక మరగనిస్తే మన వేడి వేడి ముక్కల పులుసు కూర రెడీ. ఈ ముక్కల పులుసు కూర వండుకున్న రోజు కన్నా తెల్లారి తింటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. కొంచెం కారం కారంగా తినాలి అనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లోనే కూర కట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొంచెం బెల్లం ముక్క వేసుకొని మరగనివ్వాలి. బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది, చాలా బాగుంటుంది. రుచులన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. అంతే, మన వేడి వేడి ముక్కల పులుసు కర్రీ రెడీ. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.